ప్రైజ్ ద లార్డ్. నీకు సమృద్ధిగా మేలు కలగజేతుడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనటువంటి మాట ఇది. అయితే ఆ పై మాటను కూడా మీరు గమనించినట్టయితే, మీరు నా ఆజ్ఞలన్నిటికీ లోబడి అనేటువంటి మాట మనకు కనబడుతుంది. బైబిల్ నుంచి ఒక ఉదాహరణ మనం గమనించినట్టయితే, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్నాడు. అయితే అతడు యెహోవా చేత అన్ని విషయంలో ఆశీర్వదించబడిన వాక్యం ఉంటుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించబడాలని, మేలు పొందాలని, దీవెనకరంగా ఉండాలనేది మనలో ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆశ. అయితే అట్టి దీవెన ఆశీర్వాదమును ఎలా పొందుకుంటామంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటించినప్పుడు, ఆయన మనకు జారీ చేసేటువంటి ఆజ్ఞల్ని మనం అనుసరించి నడిచినప్పుడు ఆయన బహు గొప్పగా దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, మనం దీవించే మట్టుకే కాదు, కానీ మనం ఇతరులకు దీవెనకరంగా ఉంటామనేటువంటి విషయాన్ని మరవరాదు.